దేశవ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ 5,558 కోట్లు 60 లక్షల కోట్లు విడుదల చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి 14 రాష్ట్రాలకు ఈ మేరకు హోంశాఖ నిధులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదిక మేరకు తక్షణ సాయంగా ఈ నిధులు కేటాయించింది. కేంద్ర బృందాల నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు హోంశాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు 1,036 కోట్లు, తెలంగాణకు 416 కోట్ల 80 లక్షలు మంజూరు చేసింది. అత్యధికంగా మహారాష్ట్రకు 1,492 కోట్ల వరద సాయం ప్రకటించింది. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, కేంద్ర హోంశాఖ అధికారికంగా ఒక ప్రకటన చేసింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ NDRF నుంచి తెలంగాణకు 416.80 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో పాటు 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు సహాయం నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వము. మొత్తము 14 వరద రాష్ట్రాల ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం దాదాపు 5,858.60 కోట్లను విడుదల చేసింది కేంద్ర హోంశాఖ. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే రాష్ట్ర విపత్తు సహాయ నిధి SDRF కేంద్ర వాటాగా జాతీయ విపత్తు సహాయ నిధి NDRF నుంచి విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటన వెలువడింది. మహారాష్ట్రకు 1,492 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కి 1,036 కోట్లు, అస్సాం కి 716 కోట్లు, బీహార్ కు 655.60 కోట్లు, గుజరాత్ కు 600 కోట్లు, అలాగే హిమాచల్ ప్రదేశ్ కు 189.20 కోట్లు, అలాగే కేరళకు 145.60 కోట్లు, మణిపూర్ కు 50 కోట్లు, మిజోరం కు 21.60 కోట్లు, నాగాలాండ్ కు 19.20 కోట్లు, సిక్కిం కు 23.60 కోట్లు, తెలంగాణకు వచ్చేసి 416.80 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే త్రిపురకు 25 కోట్లు, పశ్చిమ బెంగాల్ కు 468 కోట్లు ఫండ్స్ ఇమీడియట్ గా కూడా ఆయు రాష్ట్ర వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగి పడడం వల్ల ప్రభావితమైన 14 రాష్ట్రాలకు గాను కేంద్ర బృందాలు పర్యటించి ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా అడ్వాన్స్ గా నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇంకా మన రాష్ట్రానికి విషయానికి వస్తే అటు ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాద్ జిల్లాలో విపరీతంగా కూడా నష్టపోయాయి. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాథమిక అంచనా వ్యయం కూడా వేసింది. దాదాపు 5,438 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే పోయిన నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఇమ్మీడియట్ గా కూడా ఫండ్స్ రిలీజ్ చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకుంది. దీని నేపథ్యంలో కూడా కేంద్ర మంత్రులు ఇద్దరు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇటు ఖమ్మంలో పర్యటించిన విషయం తెలిసిందే. దాంతో పాటు ప్రభుత్వానికి ఇనిషియల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి అప్పీల్ కూడా చేసింది. 2,000 కోట్ల బాధితులకి ఇనిషియల్ గా కూడా సహాయం చేయండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఫీషియల్ గా కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాల కారణంగా ఎన్నడూ లేని విధంగా ప్రధానంగా ఇటు తెలంగాణలోని 2 జిల్లాలు బాగా ప్రభావితమయ్యాయి. ముందుగా అనుకున్నట్టు ఇటు ఖమ్మం జిల్లాతో పాటు అలాగే మహబూబాద్ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసింది. అయితే ప్రభుత్వానికి ఇప్పటికే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ తరఫున కూడా ఇటు టాలీవుడ్ తో పాటు ఫిలిం ఇండస్ట్రీతో పాటు వివిధ ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మెన్లు కూడా అందరూ తమ భూరి విరాళ సాయం కూడా అందించారు. యథాశక్తిగా కూడా కొంతమంది ₹1 కోటి, కొంతమంది 5 కోట్లు, కొంతమంది 50 లక్షలు, 20 లక్షలు, ఇలా ప్రతి ఒక్కళ్ళు అన్ని స్ట్రీమ్ల వారు కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా విరాళాలు ప్రకటించారు. అయితే
మొత్తము 28 సెంటీమీటర్ల వర్షం కురిసింది మహబాద్ జిల్లాలోనే అత్యధికంగా. దాంతో జిల్లాలో 4 కూడా ఈ వర్షాల బారిన పడి చనిపోయిన విషయం తెలిసింది. దాదాపు మహబూబాబాద్ జిల్లాలో సుమారు 30,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీనికి ప్రభుత్వం అప్పటికప్పుడు కూడా 680 మందికి కూడా పునరావాసం కూడా కల్పించింది. అయితే చనిపోయిన వారి కుటుంబాల్లోకి అప్పట్లో కూడా ముఖ్యమంత్రి కూడా అధికారికంగా ప్రకటించారు. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీంట్లో కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా కూడా ఇమీడియట్ గా సహాయం అందించాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. దీంతో పాటు నష్టం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇమ్మీడియట్ గా కూడా వెళ్లి ఆయా ప్రాంతాల్లో కూడా యాక్షన్ కూడా చేపట్టాయి. అయితే దీంతో పాటు విద్యుత్ లైన్లు కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కూలిపోయాయి. వీటిని కూడా ఇమ్మీడియట్ గా కూడా పునరుద్ధరించాలి. దానికి సంబంధించి కూడా ఫండ్స్ అనేటివి కావాలని సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా కూడా లేఖ రాసిన నేపథ్యంలో 14 రాష్ట్రాల్లో అత్యధికంగా మహారాష్ట్రకే ఎక్కువ ఎందుకు నిధులు కేటాయించాల్సి వచ్చిందంటే త్వరలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించి ఆ నిధులు అక్కడ ఎక్కువ కేటాయించారు. ఈ నిధుల వరద పారించి గెలిచే ప్రయత్నం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చిందా? ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి సందీప్, మీరు అన్నట్టు. ఒకటి, నెక్స్ట్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాకపోతే జియోగ్రఫికల్ గా కూడా చూసుకుంటే మహారాష్ట్ర అతిపెద్ద రాష్ట్రం ఇప్పుడు ప్రస్తుతం దేశంలోనే. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ కూడా అతిపెద్ద రాష్ట్రము. ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్ కూడా విడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతము దేశంలోనే వన్ ఆఫ్ ది జియోగ్రఫికల్ గా మహారాష్ట్ర కూడా ఒక పెద్ద రాష్ట్రాల్లో ఒకటి భౌగోళికంగా. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రకి కూడా అత్యధికంగా కూడా వరద సాయం కింద 1492 కోట్లు కేటాయించవచ్చు. ముందుగా అనుకున్నట్టు మీరు అన్నట్టు ఎనీయో మహారాష్ట్రకి అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఎక్కువగా కూడా నిధులు విడుదల చేసి ఉండొచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ రైతులు కూడా ఎక్కువ మంది మహారాష్ట్రలో ఉన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే కూడా మన అధికారులు కూడా రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభానికి ముందు కూడా మహారాష్ట్ర, రాజస్థాన్ లో కూడా విజిట్ చేశారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇన్సెంటివ్స్ గా ట్వైస్ అంటే ఇయర్లీ 2 పంటలకు గాను 2 సార్లు ఇన్సెంటివ్స్ గా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను ఎంకరేజ్ చేస్తూ ఇన్సెంటివ్స్ ఇస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో అటు ఎన్నికలతో పాటు ఇటు జియోగ్రఫికల్ గా పెద్ద రాష్ట్రమైన నష్టం మేరకు కూడా మహారాష్ట్రకి అన్ని కోట్లు కూడా కేటాయించి ఉండొచ్చు సందీప్. సుచరణ, అంటే బీజేపీ రాష్ట్రాలకు అధికంగా నిధులు ఇచ్చి దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ నిధులు కేటాయించడంపై చాలా విమర్శలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నాయకులు కానీ ఏం చెప్తా ఉన్నారు? ప్రస్తుతానికైతే ఇమ్మీడియట్ గా అంటే నష్టపోయిన ఈ 14 రాష్ట్రాలు, వరద ప్రభావిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇమ్మీడియట్ గా ఉపశమనం కలిగించేందుకే కేంద్ర ప్రభుత్వం ఇన్స్టంట్ గా ఇప్పుడు టైం బీయింగ్ సహాయ నిధికి కూడా ఇవి విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. అయితే దీనిపైన అధికారికంగా బీజేపీ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎలాంటి ప్రకటన అయితే ఇప్పటి వరకు అయితే చేయలేదు సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.